హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి గోస్ట్ బస్టర్స్ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పుడు ఒక యానిమేటెడ్ సిరీస్ అయితే డెవలప్మెంట్ లో ఉంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ ని గ్రీన్ లైట్ చేసింది నెట్ఫ్లిక్స్ వాళ్ళు. అండ్ ఈ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్ లోనే రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డానియల్ క్రేగ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న నైవ్స్ అవుట్ 3 మూవీ యొక్క షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. కానీ రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ ఈ ఫిలిం సిరీస్ నుంచి ప్రీవియస్ గా 2 మూవీస్ వచ్చాయంట. నేనైతే ఆ మూవీస్ చూడలేకపోయాను. మీలో ఎవరైనా చూసుంటే ఆ మూవీస్ ఎలా ఉంటాయో కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ కెమెరామెన్ తాత గారు రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆగస్టు 29 కి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతున్న టెర్మినేటర్ 0 అనే ఒక యానిమేటెడ్ సిరీస్ గురించి మాట్లాడారు. అండ్ ఆయన ఏం చెప్పాడంటే ఈ టెర్మినేటర్ 0 అనే యానిమేటెడ్ సిరీస్ అనేది టెర్మినేటర్ యూనివర్స్ నుంచి రాబోతుంది కదా. సో ఆ సిరీస్ యొక్క డైరెక్టర్ ఏ ఐడియాతో వచ్చాడు, ఏ కాన్సెప్ట్ ని తీసుకొచ్చాడు, అండ్ స్టోరీని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నాడు, ఇవన్నీ చూడడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని జేమ్స్ కెమెరామెన్ తాత గారు అయితే చెప్పుకొచ్చారు. అండ్ ఇదంతా చెప్తూనే ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఓన్ టెర్మినేటర్ స్టఫ్ రైట్ నౌ అని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఆయన అవతార్ మూవీస్ తో పాటు టెర్మినేటర్ మూవీ యొక్క స్క్రిప్ట్ మీద కూడా వర్క్ చేస్తున్నానని కన్ఫర్మ్ చేశారన్నమాట. కానీ ఈ మూవీకి సంబంధించి ఇంతకంటే ఎక్కువ న్యూస్ ఏమీ రాలేదు. మేబీ ఫ్యూచర్ లో ఇంకొన్ని అప్డేట్స్ వస్తాయేమో చూడాలి మరి. అండ్ తర్వాత న్యూస్ కూడా జేమ్స్ కెమెరామెన్ తాత గారి గురించే. ఆయన రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో అవతార్ 3 మూవీ గురించి మాట్లాడుతూ అవతార్ 4 and 5 మూవీస్ యొక్క స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఒక నెల రోజుల క్రితం అవతార్ 4 and 5 మూవీస్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని మళ్ళీ ఇంకొకసారి చదివి చూశారంట. అండ్ ఆ స్టోరీస్ అనేవి చాలా బాగున్నాయని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. అండ్ అంతేకాదు అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ మూవీలో ఊనా చాప్లిన్ అనే ఒక యాక్ట్రెస్ వరాంగ్ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని కన్ఫర్మ్ అయింది. ఈవిడ ప్రీవియస్ గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లో తలిసా స్టార్క్ అనే ఒక క్యారెక్టర్ ని కూడా ప్లే చేశారు. యాక్చువల్లీ ఈవిడ ఎవరంటే ద గ్రేట్ చార్లీ చాప్లిన్స్ గారి మనవరాలన్నమాట. చార్లీ చాప్లిన్స్ గారి 4th వైఫ్ చనిపోయిన తర్వాత ఆవిడ పేరు ఈవిడకి పెట్టారు. ప్రెసెంట్ ఈవిడ హాలీవుడ్ లో యాక్ట్రెస్ గా కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జాన్ విక్ యూనివర్స్ గురించి. ఈ యూనివర్స్ లో జాన్ విక్ 4 మూవీ తర్వాత ది కాంటినెంటల్ అనే ఒక సిరీస్ రిలీజ్ అయింది. ఈ సిరీస్ లో మొత్తం 3 ఎపిసోడ్లు ఉంటాయి. అండ్ ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ వచ్చేసి 1970s టైం పీరియడ్ లో జరుగుతుంది. అండ్ ఈ సిరీస్ లో ది కాంటినెంటల్ హోటల్ కి సంబంధించిన ఆరిజిన్ ని చూపించారు. అండ్ ఇప్పుడు ఈ జాన్ విక్ యూనివర్స్ నుంచి బాలరీనా అనే ఒక స్పిన్ ఆఫ్ మూవీ రాబోతుంది. ఈ మూవీలో అనాది అర్మాస్ మెయిన్ లీడ్ గా నటిస్తుంది. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూన్ 6 కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ యొక్క టైమ్ లైన్ వచ్చేసి జాన్ విక్ 3 అండ్ జాన్ విక్ 4 ఈ 2 మూవీస్ కి మధ్యలో జరుగుతుంది. అండ్ ఈ మూవీలో కియానో రీవ్స్ జాన్ విక్ క్యారెక్టర్ కూడా కనిపించబోతున్నాడు అని కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ వచ్చిన న్యూస్ ప్రకారం ప్రెసెంట్ ఈ జాన్ విక్ యూనివర్స్ లో ద హై టేబుల్ అనే ఒక సిరీస్ అనేది డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ వచ్చేసి జాన్ విక్ 4 మూవీ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుందంట. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఈ సిరీస్ అనేది జాన్ విక్ 4 మూవీకి సీక్వెల్ గా పనిచేస్తుందంట. ఈ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ ని చార్ట్ స్టైల్స్ కి డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ సిరీస్ ని చార్ట్ స్టైల్స్ కి కియానో రీవ్స్ కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నారు. కానీ ఈ సిరీస్ లో జాన్ విక్ క్యారెక్టర్ ఉండడం లేదు అని కన్ఫర్మ్ అయింది. అండ్ నిన్నటి రోజు హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పికే నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే ప్రెసెంట్ జాన్ విక్ 5 మూవీ అనేది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉందంట. అండ్ ఈ మూవీలో కియానో రీవ్స్ జాన్ విక్ గా రిటర్న్ అవ్వబోతున్నాడు. అండ్ ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ వచ్చేసి 2025 లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీ 2026 ఎండింగ్ కి రిలీజ్ అవుతుంది. అండ్ ఇవి జనరల్ మూవీ అప్డేట్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి డీసీ నుంచి పెద్దగా అప్డేట్స్ ఏం లేవు. జస్ట్ పెంగ్విన్ సిరీస్ కి సంబంధించిన ఒక పోస్టర్ వచ్చింది. అండ్ కొత్తగా రిలీజ్ కాబోతున్న డీసీ కామిక్స్ లో క్రీచర్ కమాండోస్ క్యారెక్టర్స్ అనేవి కనిపించబోతున్నాయి. సో వాళ్ళకి సంబంధించిన వేరియంట్ కవర్స్ ని రిలీజ్ చేశారు. అండ్ జేమ్స్ గన్ డీసీ నుంచి రాబోతున్న సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీ యొక్క షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి లండన్ లో స్టార్ట్ కాబోతుందని ఒక న్యూస్ అయితే తెలిసింది. ఇంకా అంతే, డీసీ నుంచి ఇంతకు మించి అప్డేట్స్ ఏమీ రాలేదు. అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు ఎటర్నల్స్ 2 మూవీ యొక్క ప్లాన్స్ ని కంప్లీట్లీ స్క్రాప్ చేసేసారంట. సో ప్రాబబ్లీ ఎటర్నల్స్ 2 మూవీ ఇప్పట్లో రాకపోవచ్చు. కానీ ఈ ఎటర్నల్స్ కి సంబంధించి యానిమే స్టైల్లో ఒక యానిమేటెడ్ సిరీస్ ని తీద్దామని మార్వెల్ వాళ్ళకి ఒక ఐడియాని పిచ్ చేశారంట. కానీ అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ డెడ్పుల్ అండ్ వుల్వరిన్ మూవీ 1 బిలియన్ కలెక్షన్స్ ని దాటేసింది. ఈవెన్ 2019 జోకర్ మూవీ కలెక్షన్స్ అయిన 1.079 బిలియన్స్ ని ఈ డెడ్పుల్ 3 మూవీ క్రాస్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ R-rated ఫిల్మ్ గా నిలిచింది. ఇది మూవీ టీమ్ కి చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. మరి ఈ మూవీ యొక్క కలెక్షన్స్ అనేవి ఫ్యూచర్ లో ఎంత వరకు వెళ్తాయో అండ్ ఈ మూవీ యొక్క కలెక్షన్స్ ని ఏ R-rated మూవీ అనేది క్రాస్ చేస్తుందో చూడాలి మరి. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ ని రిలీజ్ చేశారు. అవన్నీ ఫాస్ట్ గా చూపించేస్తున్నాను. కావాలనుకుంటే వీడియోని పాస్ చేసి చూడండి. అండ్ ఈ కాన్సెప్ట్ ఆర్ట్ లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే బెన్ అఫ్లెక్ డేర్ డెవిల్ ఉన్నాడు, నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ ఉన్నాడు, ఎలక్ట్రా, బ్లేడ్, జానీ స్ట్రామ్ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ వీళ్ళందరూ డెడ్పుల్ వేరియంట్స్ తో ఫైట్ చేస్తున్నారు.
యాక్చువల్లీ ఈ సీన్ మూవీలో ఉంటే బాగుండేది, కానీ బడ్జెట్ ఎక్కువైపోతుంది అండ్ నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ వైడ్ లో ఉన్నట్టు చూపిస్తే లాజిక్ లెస్ గా ఉంటుందని చూపించలేదనుకుంటా. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే తెలిసాయి. అవేంటంటే ఈ సిరీస్ అనేది నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అవుతుంది అండ్ ఈ సిరీస్ లో వైట్ టైగర్ క్యారెక్టర్ కూడా కనిపించబోతున్నాడు అండ్ ఆ క్యారెక్టర్ కి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఆర్ట్ కూడా బయటకు వచ్చింది. అండ్ ఈ సిరీస్ లో మార్వెల్ కి సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్ యొక్క క్యామియోస్ కూడా ఉండబోతున్నాయని చార్లీ కాక్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సిరీస్ లో మ్యూస్ క్యారెక్టర్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. అండ్ ఈ సిరీస్ కి సంబంధించిన ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే ఈ సిరీస్ లో కింగ్ పిన్ అండ్ డేర్ డెవిల్ ఒక లార్జర్ థ్రెట్ ని ఎదుర్కోవడానికి టీమ్ అప్ అవుతారంట. అండ్ రీసెంట్లీ జరిగిన D23 ఎక్స్పో ఈవెంట్ లో ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ కూడా లీక్ అయింది కదా. ఆ ట్రైలర్ లో ఈ సీన్ కూడా నేను చూశాను. లిటరల్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఆ లీక్ అయిన ట్రైలర్ లో డేర్ డెవిల్ కి సంబంధించి 5 మాస్కులు కనిపించాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యూరిఫైడ్ సిల్వర్ సూట్ అండ్ సెకండ్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో మనకు కనిపించిన సూట్ అండ్ థర్డ్ సూట్ వచ్చేసి షీఎల్ సిరీస్ లో కనిపించిన సూట్ అండ్ ఫోర్త్ వచ్చేసి షాడో లాండ్ సూట్. ఈ సూట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఫిఫ్త్ సూట్ వచ్చేసి ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ లో కనిపించబోతున్న సూట్. అండ్ ఈ సిరీస్ లో డేర్ డెవిల్ ఈ 5 సూట్స్ కూడా వాడతాడని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ సిరీస్ కి సంబంధించిన సీజన్ 2 యొక్క షూటింగ్ అనేది త్వరలో స్టార్ట్ కాబోతుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి D23 ఈవెంట్ లో చూపించిన థండర్బోల్ట్స్ మూవీ యొక్క ట్రైలర్ అనేది రీసెంట్లీ లీక్ అయింది. నేనైతే ఆ ట్రైలర్ చూసాను, గ్రౌండెడ్ లెవెల్లో బాగానే ఉంది అనిపించింది. అండ్ ఈ ట్రైలర్ లో లూయిస్ పిల్మన్ బాబ్ క్యారెక్టర్ అదే సెంట్రీ క్యారెక్టర్ చూపించారు. కానీ అది చూసినప్పుడు నాకేమనిపించిందంటే ది ఫ్లాష్ మూవీలో బ్యారీ యాలన్ సూపర్ గర్ల్ ని విడిపించడానికి వెళ్తాడు కదా, సేమ్ అలాగే ఇక్కడ వీళ్ళు సెంట్రీని విడిపించడానికి వచ్చినట్టు అనిపించింది. కానీ ట్రైలర్ అయితే బాగుంది. మీలో ఎవరికైనా చూడాలి అనిపిస్తే యూట్యూబ్ లో చాలా మంది అప్లోడ్ చేశారు, ఒకసారి చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ సిము లియు షాంగ్-చి 2 మూవీ అనేది స్టిల్ డెవలప్మెంట్ లో ఉంది అని ఇంకొకసారి కన్ఫర్మ్ చేశాడు. పాపం ఈ మూవీ వచ్చేంత వరకు ఆయన ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అండ్ ఆయన ఇదే సమాధానం చెప్తూ ఉంటారు అనుకుంటా. నేను మాత్రం ఈ షాంగ్-చి 2 మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు పార్ట్ 1 చాలా బాగా నచ్చింది. మరి మీరు షాంగ్-చి 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాలీవుడ్ ఇన్సైడర్ అయిన ది కాస్మిక్ సర్కస్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ వీటిని అప్డేట్స్ అనే కంటే స్పెక్యులేషన్స్ అంటే మంచిది. కాకపోతే ఈ కాస్మిక్ సర్కస్ వల్ల యాక్యురసీ రేట్ వచ్చేసి 89% అనమాట. అంటే వీళ్ళు చెప్పిన దాంట్లో 89% కరెక్ట్ అవుతుంది. సో అందుకే వీళ్ళ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని ఇప్పుడు వరుసగా చెప్తాను, వినండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మార్వెల్ నుంచి నోవా క్యారెక్టర్ కి సంబంధించిన సిరీస్ అనేది ప్రెసెంట్ రైటింగ్ ఫేజ్ లో ఉన్నట్టు వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ యొక్క సీజన్ 2 అనేది ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉంది అన్నట్టు వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2022లో మార్వెల్ నుంచి రిలీజ్ అయిన వేర్వుల్ఫ్ బై నైట్ అనే ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ లో మ్యాన్ థింగ్ అనే ఒక క్యారెక్టర్ కనిపించింది కదా. ప్రెసెంట్ ఆ క్యారెక్టర్ కి సంబంధించి ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ డెవలప్మెంట్ లో ఉంది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెసెంట్ మార్వెల్ వాళ్ళు మూన్ నైట్ సీజన్ 2 కి సంబంధించిన వర్క్ ని స్టార్ట్ చేశారని వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ మూన్ నైట్ సీజన్ 2 కి సంబంధించి ఇంతకంటే ఎక్కువ న్యూస్ ఏమీ రాలేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీవియస్ గా వాండా క్యారెక్టర్ కి సంబంధించిన ఒక సోలో ఫిల్మ్ అనేది డెవలప్మెంట్ లో ఉంది అని చాలా రూమర్స్ అయితే వచ్చాయి కదా. ప్రెసెంట్ ఈ మూవీ అనేది పిన్ బోర్డ్ సిచ్యువేషన్ లో ఉందంట. అంటే మార్వెల్ వాళ్ళు ఈ మూవీని తీయాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటున్నారంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అవెంజర్స్ డూమ్స్ డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ ఈ 2 మూవీస్ లో కూడా లారా X-23 క్యారెక్టర్ అనేది రిటర్న్ అవుతుంది అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నికోలస్ కేజ్ గారి గోస్ట్ రైడర్ క్యారెక్టర్ ఫ్యూచర్ లో MCUలో రిటర్న్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ప్రాబబ్లీ ఈ గోస్ట్ రైడర్ క్యారెక్టర్ సీక్రెట్ వార్స్ మూవీలో కనిపిస్తుంది అని కూడా కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ మార్వెల్ వాళ్ళు MI13 అనే ఒక టీమ్ కి సంబంధించి ఎక్స్కాలిబర్ అనే ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. యాక్చువల్లీ ఈ MI13 టీమ్ లో బ్లాక్ నైట్, బ్లేడ్, కెప్టెన్ బ్రిటన్ ఇలా కొన్ని బ్యాడ్ యాస్ సూపర్ హీరో క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ ఇది లైవ్ యాక్షన్ లో వస్తే గనక చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ మార్వెల్ వాళ్ళ దగ్గర యంగ్ అవెంజర్స్ ప్రాజెక్ట్ అనేది స్టిల్ డెవలప్మెంట్ లో ఉంది అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ దీని తర్వాత న్యూస్ ఏంటి అంటే బ్లాక్ ప్యాంథర్ 3 మూవీలో యంగ్ టిచాలా క్యారెక్టర్ ఎంబాకుని ఛాలెంజ్ చేస్తాడంట సింహాసనం కోసం. ఇక్కడ యంగ్ టిచాలా అంటే టిచాలా కొడుకు అనమాట. అతన్ని బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫరెవర్ మూవీ ఎండింగ్ లో కూడా చూపించారు. ఇప్పుడు ఆ పిల్లాడు సింహాసనం కోసం ఎంబాకుని ఛాలెంజ్ చేస్తాడంట. యాక్చువల్లీ ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదులే గానీ ప్రస్తుతానికి ఈ రూమర్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ మూవీ అనేది ఇంకో 2-3 సంవత్సరాల వరకు రిలీజ్ అవ్వదంట. ఎందుకంటే సోనీ వాళ్ళు ఈ మూవీ నుంచి బెస్ట్ అవుట్పుట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారంట. అందుకే ఈ మూవీ రావడానికి కొంచెం లేట్ అవుతుందంట. అండ్ ఇవి కాస్మిక్ సర్కస్ నుంచి వచ్చిన కొన్ని అప్డేట్లు అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 గురించి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీని కంప్లీట్లీ చేంజ్ చేసేశారు. ప్రీవియస్లీ ఈ మూవీలో కింగ్ పిన్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్ ని చూపిద్దామని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ స్టోరీ లైన్ ని సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత చూపిద్దామని అనుకుంటున్నారంట. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ యొక్క షూటింగ్ అనేది దిస్ ఇయర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ జూలై 2026 లో రిలీజ్ అవుతుందంట. అంటే ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ అవెంజర్స్ డూమ్స్ డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ ఈ 2 మూవీస్ కి మధ్యలో రిలీజ్ అవుతుంది. అండ్ మీకు గుర్తుందో లేదో, నేను ప్రీవియస్ అప్డేట్స్ వీడియోలో చెప్పాను, అవెంజర్స్ డూమ్స్ డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ ఈ 2 మూవీస్ కి మధ్యలో వచ్చే మూవీస్ అన్ని బ్యాటిల్ వరల్డ్ లో సెటప్ అయి ఉంటాయంట. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ కూడా బ్యాటిల్ వరల్డ్ లో జరుగుతుంది. అండ్ ఈ మూవీలో మల్టీవర్సల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేయడానికి పెయిర్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటే బాగుంటుందని మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. ఇక్కడ పెయిర్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే లైక్ రూసో బ్రదర్స్ లాగా అనమాట. ప్రెజెంట్ అయితే వాళ్ళు అవెంజర్స్ మూవీస్ లో బిజీగా ఉంటారు. సో స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ యొక్క డైరెక్టర్స్ అయిన డఫర్ బ్రదర్స్ ని ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ కోసం తీసుకుంటే బాగుంటుందని మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. కానీ ప్రస్తుతానికి ఇది స్పెక్యులేషన్ మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీకి పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? సోనీ వాళ్ళు ఇప్పటి వరకు యూజ్ చేసుకున్న స్పైడర్ మ్యాన్ విలన్ క్యారెక్టర్స్ ని మార్వెల్ వాళ్ళు యూజ్ చేసుకోకూడదంట. ఇప్పటి వరకు సోనీ వాళ్ళు యూజ్ చేయని విలన్ క్యారెక్టర్స్ ని మాత్రమే మార్వెల్ వాళ్ళు యూజ్ చేసుకోవాలంట. ఇది విన్న తర్వాత నాకు బీపీ మామూలుగా రేజ్ అవ్వడం లేదు, పిచ్చ కోపం వస్తుంది. అసలు వీళ్ళని తిట్టకుండా తిట్టాలనిపిస్తుంది. అసలు వీళ్ళు రోజు రోజుకి ఇలా తయారవుతున్నారంటారా బాబు అనిపిస్తుంది. మేబీ అందుకే అనుకుంటా మార్వెల్ వాళ్ళు ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీకి సంబంధించిన స్టోరీని మార్చేశారు. నాకైతే పిచ్చ కోపంగా ఉంది, బీపీ రేజ్ అయిపోయింది. ఇంకా ఈ టాపిక్ ని ఇక్కడే వదిలేద్దాం. అండ్ ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్ వీడియో. ఇంకొక అప్డేట్స్ వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.